గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. నేటి సమాజంలో మహిళల భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. పసిపాపల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఆడవారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వేధింపులు, వివక్ష, దాడులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మైనర్ బాలికలు, యువతులు, గృహిణులు, వృద్ధ మహిళలకు మన రాజ్యాంగం, చట్టాలు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నాయి? తమకు అన్యాయం జరిగినప్పుడు వారు పోలీసులను ఎలా ఆశ్రయించాలి? కోర్టుల ద్వారా న్యాయం ఎలా పొందాలి? ఈ ముఖ్యమైన విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ బిందు నాయుడు గారు. ఆలన అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఎంతో మంది బాధితులైన బాలికలకు, మహిళలకు న్యాయపరమైన సేవలు అందిస్తూ మైనర్ బాలికల సంరక్షణకు కృషి చేస్తున్నారు. వారితో మాట్లాడి మహిళలకు చట్టాలు కల్పిస్తున్న రక్షణ గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ బిందు మ్యామ్. హాయ్, నమస్తే. నమస్తే మ్యామ్. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు మీరు ఇక్కడ వచ్చి మాతో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సో మ్యామ్, ఇప్పుడు చిన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఉన్న మెయిన్ చట్టం మనకి పోక్సో. సో ఈ అత్యంత శక్తివంతమైన ఈ పోక్సో అనే చట్టం, దీని పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి, మనకి ఏ నేరాలు వస్తాయి? చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలు ఏది జరిగినా కూడా అది పోక్సో కింద వస్తుంది. అలా అంటే ఒట్టి ముట్టుకుంటేనే అది లైంగిక నేరం కాదు. ముట్టుకోకుండా చేసేటివి కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి పోనోగ్రఫీ అనేది ముట్టుకోకుండా కూడా ఉండొచ్చు. అంటే పిల్లల్ని బట్టలు లేకుండా ఫోటోలు తీసి వాటి న్యూడ్ ఫొటోస్ పెట్టినా అది కూడా పోక్సో కింద వస్తుంది. సో ఏదైనా కూడా అంటే ఒక ఊరికే కొట్టడం, తిట్టడం కాకుండా సెక్షువల్ ఇంటెంట్ తోటి, లైంగికం అనే ఒక ఆలోచనతోటి చేసింది, అది ముట్టినా ముట్టకపోయినా కూడా పోక్సో కింద వస్తుంది. ప్లస్ మీరు అన్నట్టు బాలికలే కాదు, ఇది బాలులకు కూడా వస్తుంది. సో 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా కూడా దీనికి బాధితులైతే వాళ్ళు ఈ పోక్సో చట్టం కింద పోలీసుల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆ మైనర్ బాలికపై వేధింపులు జరిగితే ఆ నిందితుడికి, అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు, మనం మాట్లాడుకున్నట్టు పోక్సో చట్టం కింద ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? నేను ఇందాక అన్నట్టు ఇది ఏ నుంచి జెడ్ వరకు ఉంది. అంటే ఫోటోలు తీయడం, వాటిని పొనోగ్రఫీ కిందనో లేకపోతే సేల్ ఆఫ్ దోస్ ఫొటోస్, వాటిని మట్టుకే కాకుండా వేరే వాళ్ళకి వాటిని పంపించడం, స్వంతానికి వాడుకోవడం, అక్కడి నుంచి తప్పు మొదలైతే అక్కడి నుంచి 3 నెలలు మొదలవ్వచ్చు. కానీ శారీరకంగా వాళ్ళని లైంగిక వేధింపులకి గురి చేస్తే, అంటే సెక్షువల్ యాక్ట్స్ వాళ్ళ మీద చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అది దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అక్కడ 10 years వరకు ఉండొచ్చు. ఒకవేళ రేప్ చేసి వాళ్ళని చంపేస్తే అది డెత్ పెనాల్టీ కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఎట్లా అని చెప్పాలి అంటే ఇంత అని చెప్పడానికి లేదు. 3 months నుంచి 500-2000 రూపీస్ నుంచి మొదలయ్యి 10 years, 25 years డెత్ పెనల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు వెళ్ళి అలాంగ్ విత్ lakhs of rupees, లక్షలుగా వాళ్ళని ఫైన్ కట్టడము, పెనాల్టీ వేయడము అంతవరకు ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ, ఇంటెన్సిటీ. అంటే ఎంత బాధాకరంగా పిల్లలకి ఎంత 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 తప్పు చేస్తే దానికి అంత. ఓకే, అట్లా ఉంటుంది. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పటికీ కూడా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ బాల్య వివాహక నిరోధక చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇలాంటి పెళ్లిళ్ళు జరిపించిన తల్లిదండ్రులపైన కావచ్చు, లేదంటే పురోహితులపైన కావచ్చు, ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు? బాగా అడిగారమ్మా. ఎందుకంటే ఇప్పుడు బాల్య వివాహం చేస్తున్నారు, ఆ వివాహం చేసిన తర్వాత శారీరక సంబంధం వద్దు అంటే అది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదు అనేది కాదు, అది జరగదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు ప్యూబర్టీ వచ్చిన తర్వాత, అంటే వయసుకు వచ్చిన ఆడపిల్లని చేసుకున్నాక, మరి పెళ్లి చేసావు కదా, నేను శారీరక సంబంధం పెట్టుకోకపోతే ఎలా అని అంటారు. కానీ ఇప్పుడు మనకి 3 చట్టాలు ఉన్నాయి. ఒకటి పోక్సో. ఓకే. అంటే పిల్లలకి 18 ఏళ్ల లోపు పిల్లలకి ఏదైనా తప్పు చేస్తే దాని కింద వస్తుంది. ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అదొకటి ఉంది. ఐపీసీ ఒకటి ఉంది. ఓకే. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అంటే అది కూడా 18 years లోపు.
అంటే 18 ఏళ్ల లోపు పిల్లలకి ఆడపిల్లలకి అయితే 18, 21 సంవత్సరాలు అయితే మగపిల్లాడు. అంతకంటే తక్కువ చేస్తే అది నేరం అంటారు. కానీ అన్ఫార్చునేట్గా ఇవన్నీ మనం కొలేట్ చేసి తీసుకుంటే హిందూ మ్యారేజ్ ప్రకారం 15 ఏళ్ల లోపు ఆడపిల్లలకి పెళ్లి చేస్తే అది తప్పు, 15 తర్వాత పెళ్లి చేస్తే తప్పు కాదు అంటున్నారు. మరి అక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఈ యాక్ట్స్ అన్నింటినీ కలిపి తీసుకుని రావాలి. సో ఇట్లా చేసి ఐపీసీ ఉంది, ఐపీసీలో మళ్ళీ వేరే ఉంటుంది. సో ఇవన్నీ కంబైన్ చేస్తేనే ఒక రకంగా తీసుకొస్తేనే సరిగ్గా ఉంటుంది. లేకపోతే పర్సనల్ లాస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ ప్రకారం 15 ఏళ్ల లోపు అన్నారు. అదే ముస్లిం మ్యారేజ్ ఏమంటారు, ప్యూబర్టీ వచ్చిన వెంటనే, అంటే వయసుకు వచ్చిన వెంటనే చేసేసుకోవచ్చు అంటారు. మళ్ళీ క్రిస్టియన్లో అలా కాదు. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఎవరు, పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, వీళ్ళందరూ హిందూ మ్యారేజ్ యాక్టే ఫాలో అవుతారు, హిందూ ప్రకారమే వాళ్ళదంతా. మరి అలా వచ్చినప్పుడు ఇవన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కదా. కానీ పాక్సో అనేది ఒక స్పెసిఫిక్ యాక్ట్, పిల్లల కోసం, పిల్లల భద్రత కోసం తయారు చేసిన యాక్ట్ ఇది. సో దట్ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఎక్కువగా పాక్సోలో బాధితులు మన ఇంట్లో పిల్లలే ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో అని కాదు, తెలిసిన వాళ్ళు, ఇక్కడ బయట పక్కింటి అంకుల్, లేకపోతే మనల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవరు, ఇట్లా ఏదైనా జరగవచ్చు. తర్వాత మీరు ఇందాక ఇంకొక మాట కరెక్ట్గా చెప్పారు, ఆడవాళ్ళు కూడా చేసే కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మగ ఆడకి అతీతంగా అయ్యింది. సో ఆడవాళ్ళు ఆడపిల్లల మీద చేసేటివి ఉన్నాయి, ఆడవాళ్ళు మగపిల్లల మీద చేసేటివి కూడా ఉన్నాయి. సో ఇది ఏదైనా కానీ ఎప్పుడైనా ఈ 18 years లోపు జరిగింది అంటే ఇట్ విల్ కమ్ అండర్ పాక్సో, ఇట్ విల్ ఆల్సో కమ్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ఇవి రెండిటికి. కానీ పెళ్లి చేసిన తర్వాత మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ సంగతి ఏంటి అనేది వస్తుంది. సో అక్కడ ఆ కన్ఫ్యూజన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది. సో దానికి ఇంకొక లా తీసుకుని రావాలి. మధ్యలో ఒకసారి అప్పట్లో 18 years అమ్మాయి, 21 years అబ్బాయి, తర్వాత అమ్మాయిలకు కూడా 21 చెయ్యొచ్చు కదా అని ఒక టాక్ వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ 18. దాన్ని ఇంకా 21కి తీసుకొచ్చి దాన్ని స్టాండర్డైజ్ చేయలేదు. ఇదంతా కూడా ఎందుకు అంటే మెడికల్గా కూడా ఒక బాడీ రెడీగా ఉండాలి. ఇది ఊరికే మన పద్ధతుల ప్రకారము మన ఆచారాల ప్రకారం అని అనుకుంటే ఆచారాలన్నీ మారిపోయినాయి. ఈరోజు ఆడపిల్ల వర్క్ చేస్తుంది, ఆడవాళ్ళు సొంతంగా కార్ డ్రైవ్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. మీరు నేను ఇక్కడ కూర్చొని దీని గురించి మాట్లాడుతున్నాం. 50 ఏళ్ల క్రితం ఇట్లాంటి డిస్కషన్స్ ఉండేటి కాదు. దీనికి అంతటికీ ఏంటి మూల కారణం? ఎడ్యుకేషన్. అంతటికీ వచ్చింది అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అత్యంత ప్రాముఖ్యమైనది చదువు, సంధ్య. ఆ ఎడ్యుకేషన్ ఉంది అంటే అందరికీ అన్నీ అర్థమవుతాయి. ఆ రోజుల్లో ఆడపిల్లలకి బయటికి పంపించకూడదు, బయటికి పంపిస్తే ఏమన్నా అయిపోతుంది, అందుకని ఇంట్లోనే పెట్టుకోవాలి. కానీ వయసు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ అదేమన్నా అవుతుంది, అందుకే తొందరగా పెళ్లి చేసేస్తే ఒక ఇంటి ఆయన తోటి ఉండిపోతుంది అని. ఆ రోజుల్లో ఒక ఉమెన్ని ప్రాపర్టీ కింద కూడా చూసేవారు. ఈ రోజుల్లో ఉమెన్ ఇస్ నాట్ కన్సిడర్డ్ అ ప్రాపర్టీ. తనకి ఒక మనసు ఉంది, ఒక మనిషి, తనకి హక్కులు ఉన్నాయి, అన్ని రకాలుగాను మనకు హక్కులు ఇచ్చింది మన రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, చాలా యాక్ట్స్ వస్తున్నాయి, దాని ప్రకారం మనకంతా మగవాళ్ళతో సమానంగా ముందుకెళ్తున్నాం. ఆర్మీలో మారింది. సో అట్లా మారేపటికి ఇవి కూడా మారవలసిన అవసరం ఉంది. కానీ మీరు ఊరుల్లోకి వెళ్ళినా, కొన్ని కాస్ట్స్లో చూసినా, కొన్ని కులాల్లో చూసినా, హిందూస్లో లేదా ఇప్పుడు ముస్లిమ్స్లో కానీ చాలా తొందరగా పెళ్లి చేసేయడం వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. అది ఎందుకంటే అది లోపల ఇన్గ్రెయిన్ అయిపోయింది, మనుషుల లోపల అది అట్లా ఉండిపోయింది. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు ఈ ఈవ్ టీజింగ్లు, ర్యాగింగ్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు మనం కాలేజెస్లో ఎక్కువగా చూసేవాళ్ళం. అయితే ఈ ఈవ్ టీజింగ్ అనేది కొత్తగా ఇప్పుడు కాలేజ్లో ఎలాగైతే జరిగేదో అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా మొదలైంది. మనకి వర్బల్ అబ్యూజ్ అనేది కూడా ఎక్కువైపోతుంది. సో అలా అమ్మాయిలను వేధించే ఈవ్ టీజింగ్ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియాలో వేధించేటువంటిది అవ్వచ్చు, దానికి ఎలాంటి సెక్షన్ల కింద మనకి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, శిక్షలు పడే ఛాన్సెస్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవ్ టీజింగ్ అనేది ఒక ఆడపిల్ల మీద మనకి మన ఐపీసీలో కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో కానీ ఎలా ఉంది అంటే మగవాళ్ళకి ఉండేటి అన్నీ ఉన్నాయి, అవి ఆడవాళ్ళకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన మర్డర్ కానీ, లేకపోతే ఒక అసాల్ట్ కానీ, లేదా డబ్బులు దొంగతనం చేసే థెఫ్ట్ కానీ, ఇవన్నీ ఆడ మగ అనే భేదాలు లేకుండా
వాళ్ళని వేరేగా చూడకుండా ఆడ మగకి ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఆడవాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారు, ఎందుకంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి వాటిని కంట్రోల్ చేయడానికి, అరికట్టడానికి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి వచ్చి మనం అనుకున్నట్టు చైల్డ్ మ్యారేజ్, రెండోది వచ్చి ఐపీసీలోనే మీకు కొన్ని సెక్షన్స్ అప్పట్లో తీసుకొచ్చారు, అవి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో కూడా ఉన్నాయి. ఏది? రేప్, తర్వాత ఒబ్సినిటీ, ఆడవాళ్ళని చెడు మాటలు మాట్లాడడం కానీ, చెడు జెస్చర్స్ చేయడం, అంటే యాక్షన్స్ కూడా చేయడం తప్పని, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, చీర పట్టుకుని లాగడం కానీ, అట్లాంటివన్నీ మగవాళ్ళకి లేవు, ఆడవాళ్ళకు ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు ఇదేమవుతుందంటే మీకు ఒక ఐపీసీ ఉంది, మీరు ఇందాక అన్నారు కంప్యూటర్లో కానీ ఇప్పుడు ఫోనుల్లో కానీ చాలా జరుగుతున్నాయి. అప్పుడు మీకు ఐటీ యాక్ట్ కూడా వస్తుంది. ఓకే, ఐటీ యాక్ట్ ప్రకారము సైబర్ క్రైమ్ అవుతుంది అది. సో ఇప్పుడు మీకు ఫోన్లో వచ్చిన అసభ్య మెసేజెస్ కానీ, లేకపోతే ఏదన్నా న్యూడ్ ఫొటోస్ కానీ పెట్టి, లేదంటే మిమ్మల్ని భయపెట్టడానికి నువ్వు ఇది చెయ్యలేదు అంటే నేను ఇది చేస్తాను అని కానీ బ్లాక్మెయిల్ చేయడం, నీవి నా దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉన్నాయి, నేను వాటిని పబ్లిసైజ్ చేస్తాను అంటే అప్పుడు మీకు ఐటీ యాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ త్రూ అ ఎలక్ట్రానిక్ డివైస్ యూజింగ్ ఇంటర్నెట్ కానీ ఇదంతా. సో మీకు మల్టిపుల్ యాక్ట్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లని ఏదన్నా చేసి ఆ చిన్నపిల్లకి బాగా దెబ్బలు తగిలినాయి, ఒకటి మీకు పాక్సో వస్తుంది, రెండు ఐపీసీ ఆర్ బిఎన్ఎస్ఎస్ కింద అవి వస్తాయి. ఎందుకంటే దెబ్బలు తగలడం కానీ, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ కావచ్చు, మర్డరే కావచ్చు, రేప్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అవి రావచ్చు. ఆ తర్వాత మీకు అదే కాకుండా ఈ ఐటీ యాక్ట్ ప్రకారము వాళ్ళది వాడి ఉండొచ్చు తనని పట్టుకోవడానికి లేదా తనని ఫాలో చేయడానికి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే గ్రూమింగ్ అనేది ఒకటి ఉంటా ఉంది, ఫిషింగ్ అనేవి చేస్తున్నారు. సో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఆడపిల్లల్లాగా వాళ్ళ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసేసుకుని వాళ్ళ పేర్లు అక్కడ ఒక ఆడపిల్ల పేరు పెట్టుకుని ఐఎమ్ సో అండ్ సో అని, లేకపోతే చాలామంది 30 ఏళ్ళు 40 ఏళ్ళ మగవాళ్ళు 17 ఏళ్ళ అబ్బాయిలాగా ఒక 17-18 ఏళ్ళ అమ్మాయితో మాట్లాడడం, అవి కూడా పట్టుకునే చాలా కేసెస్ ఉన్నాయి. సో అప్పుడు సైబర్ క్రైమ్ అయ్యి మీకు ఐటీ యాక్ట్ కూడా పిక్చర్లోకి వస్తుంది. అప్పుడు అన్నీ కలిపేసేసి ఏది ఎక్కువైతే అది ఎక్కువ అనేటట్టు కాకుండా వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి దానిది విడివిడిగా చేసి అన్నీ కలిపి కూడా శిక్ష విధిస్తారు. అది ఫైన్ కావచ్చు, లేకపోతే జైలు శిక్ష కావచ్చు. ఓకే మ్యామ్, అలాగే ఒకవేళ ఈ మైనర్ బాలికల విషయంలో పోలీసులు కేసు తీసుకోవడానికి నిరాకరిస్తే ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులు చట్టపరంగా ఎవరిని ఆశ్రయించాలి? ఫస్ట్ వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్తా అండి. సపోజ్ వాళ్ళు తీసుకోలేదు అంటే సూపరింటెండెంట్, అంటే మనం వెళ్ళేది ఒక పోలీస్ స్టేషన్కి కదా, అక్కడ ఒక ఎస్ఐఓ సిఐఓ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉండొచ్చు, వాళ్ళు తీసుకోము అని చెప్పొచ్చు. అట్లాంటప్పుడు ఆ లోకల్ సూపరింటెండెంట్ ఎస్పీ ఉంటారు, ఎస్పీకి ట్రై చేసి యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్. అక్కడ కూడా అవ్వకపోతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు ఆ లోకల్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు, ఆయన్ని వెళ్ళి కలవచ్చు. మీరు కలెక్టర్ని వెళ్ళి కలిస్తే కూడా ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన ఆ ఏరియాని బాగోగులు చూసుకోవాల్సిన మనిషి కాబట్టి. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు మ్యారీడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య గృహహింస. సో ఈ గృహహింస నిరోధక చట్టం అనేది 2005 ఏదైతే ఉందో దాని ద్వారా బాధితురాలకి ఎలాంటి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది? డివిసి అంటారండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. అది దీని ప్రకారం ఎట్లా అంటే వాళ్ళు ఇది కొంచెం లాంగర్ ప్రొసీజర్. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు 498A కేసు పెడతారు, ఇప్పుడు అది 85 బిఎన్ఎస్ఎస్. దాని తర్వాత ఆ 85తో పాటు 3 and 4 డిపి యాక్ట్, అంటే డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ డౌరీ కోసం అయితే, ఒకవేళ కొట్టడానికి వచ్చారు అంటే అవి యాడ్ అవుతా పోతాయి. అది పక్కన పెడితే మీరు కోర్టు ద్వారా కూడా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక పోలీసులు ఒకవేళ తీసుకోకపోయారనుకోండి, అప్పుడు మీరు కోర్టు ద్వారా కూడా ఇది అప్రోచ్ అవ్వచ్చు. దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రివెన్షన్ కింద మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ వేరే ఒక చిన్న ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేశారు. సఖీ సెంటర్, భరోసా సెంటర్, లేకపోతే షీ టీమ్స్ అని ఉంది. షీ టీమ్స్ అనేది పోలీసులు వాళ్ళది. ఈ సఖీ సెంటర్ కూడా పోలీసులతోటి జాయిన్ అయ్యి జ్యుడిషియరీతో పాటు వర్క్ చేస్తూ, ఎట్లా అంటే ఆడవాళ్ళతోటి మాట్లాడి ఒకవేళ ఇదేం చేయగలుగుతాము, అతను ఒకవేళ ఆపగలుగుతాడా, ఫస్ట్ ఏమో మీడియేషన్ ట్రై చేస్తారు రికన్సైల్ చేయడానికి. ఏ రకంగా, సపోజ్ ఒక చిన్న గొడవ అంటే అదే ట్రై చేస్తారు, లేదు కాలేదు అంటే అతను ఇంకొకసారి చెయ్యకుండా మాట్లాడతారు, లేదు అంతకంటే కాదంటే సరే మీరు విడిపోతే బెటరు అని చెప్పేసి అంతవరకు వాళ్ళే కౌన్సిలింగ్ కూడా చేస్తారు.
ఇరుపక్కల్ని కౌన్సిలింగ్ చేస్తారు. కానీ ఇంకా అంతకంటే కావట్లేదు అన్నప్పుడు ఈ కేసుని వాళ్ళు కోర్టుకు పంపిస్తారు. ఓకే. ఈ డీవీసీ కేసు ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు మెయింటెనెన్సే ఉందనుకుందాం, మీరు డీవీసీలో మెయింటెనెన్స్ అడగొచ్చు, ప్రత్యేకంగా మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు. ఇప్పుడు స్త్రీ బయటికి వచ్చేసింది, పాపం తనకి వేరే చూసుకోవడానికి ఏమీ లేదు, తనకి చదువు లేదు అనుకుందాం, ఆర్ ఇప్పుడు ఉద్యోగం లేదు. సో డీవీసీలోనూ మెయింటెనెన్స్ అడగొచ్చు, మెయింటెనెన్స్ కేసు విడిగాను వేసి అడగొచ్చు, లేదు ఒకవేళ డివోర్స్కి వేసింది అనుకోండి దాంట్లో కూడా అడగొచ్చు. ఓకే. ఈ ప్రొవిజన్ అనేది అన్నిట్లోనూ ఉన్నాయి. మీరు మొన్న ఒక సినిమా చూసుంటారు హక్ అని, యామి గౌతమ్. ఆ హక్ అనేది ముస్లిమ్స్కి 125 సిఆర్పిసి అని చెప్పి అప్పట్లో తీసుకొచ్చారు. ఎందుకు? ఇండియా మొత్తంలో హిందూ మహిళలకు ఉంది, క్రిస్టియన్ మహిళలకు ఉంది. ఏది? దట్ దే కెన్ క్లెయిమ్, వాళ్ళ పర్సనల్ లా ప్రకారము వాళ్ళు అడగొచ్చు మెయింటెనెన్స్ కోసము అని. కానీ ముస్లిం మహిళలకు అప్పట్లో అది లేదు. సో ఇది ఇంకా ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఈ వయసులో ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అనేది ఎట్లా ముస్లిమ్స్కి కూడా ప్యూబర్టీ వస్తేనే చేస్తుంది, దానికి చాలా గొడవ చేశారు, ఎందుకంటే ఇది మా పర్సనల్ లా అని. అట్లాగే హిందూస్ కూడా గొడవ చేశారు, 15 ఏళ్ల లోపు పిల్లల్ని పెళ్లి చేసుకుంటే తప్పు కాదు, ఎందుకంటే మా వాళ్ళు చేసుకునేవాళ్ళు, మా తాతలు ముత్తాతలు, ఇప్పుడు మీరు ఎందుకు మారుస్తున్నారు అని. సేమ్ వే అది యూనిఫామ్గా తీసుకుని రావాలి, ఎందుకంటే సొసైటీ మారుతూ ఉంది కదమ్మా. సో దాని ప్రకారం ఇట్లా. ఎస్. అండ్ మ్యామ్, ఇప్పుడు వరకట్న వేధింపుల కేసు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది 498A సెక్షన్ గుర్తొస్తుంది. సో ఈ సెక్షన్ని, ఆ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మహిళలు వాళ్ళ రక్షణ కోసం? ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఇంట్లోంచి బయటపడలేకపోవచ్చు, 100 కాల్ చేయండి, చుట్టూ వెళ్ళే పెట్రోల్ పోలీస్ వాళ్ళు వస్తారు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, కానీ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోలీస్ నంబర్స్ ఏంటి, నువ్వు ఏ ఏరియాలో ఏ లొకాలిటీలో ఉన్నావో చెప్పగలిగేటట్టు. సో ఫస్ట్ మనం ఆడపిల్లలకి, మగపిల్లలైన ఆడపిల్లని, చిన్న పిల్లలకి ఫస్ట్ నేర్పించాల్సింది ఏంటి, అమ్మ ఫోన్ నంబర్ ఏంటి, నాన్న ఫోన్ నంబర్ ఏంటి, తర్వాత మనం ఏ ఏరియాలో ఉన్నాము. సపోజ్ చిన్నవమ్మ అంటే ఇది కొంచెం లిటిల్ డీటూర్, కానీ సపోజ్ ఒక చిన్న పిల్లలు ఎవరైనా ఆడ మగ, ఒక 3 ఏళ్ల పిల్లాడు తప్పిపోతున్నాడు, అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్పాలి, నువ్వు ఒకవేళ అట్లా అయిపోతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్దు, నువ్వు వెళ్ళి అక్కడ నించో, పక్కకి వెళ్ళి ఆ గోడ దగ్గర నించో. నా కొడుక్కే అయింది 3 years అప్పుడు. నేను అప్పుడు చెప్పాను, ఏదన్నా నువ్వు తప్పిపోతే ఇట్లా, అట్లాగే అక్కడ నించుంటే నువ్వు దొరుకుతావు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే దొరకవు. సో అలాంటప్పుడు మీరు ఆడపిల్లలకు కూడా ఆర్ మగపిల్లలు గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇవన్నీ నేర్పించాలి. కమింగ్ బ్యాక్ టు యువర్ 498A విచ్ ఇస్ 85 BNSS. ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అంటే మీరు 100 కాల్ చేసినా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇమ్మంటారు. కానీ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, మీకు FIR మీరు చేయాలి అంటే ఆన్లైన్ FIR కూడా చేయొచ్చు. దానికి మీకు ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి పోలీసులు మీ కంప్లైంట్ తీసుకోకపోతే, తీసుకున్నా కూడా మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అక్నాలెడ్జ్మెంట్ని వాడుకుని రేపు నాకు ఏమీ చెయ్యట్లేదు అని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో తెలిసినంత వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకా చదువులేని వాళ్ళు దే హ్యావ్ టు ట్రై, చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉంటే ఓపెన్ చేసి మీ ఫోన్లో కూడా చేయొచ్చు. తెలంగాణ పోలీస్ అనే దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో మీకు సిటిజన్ సర్వీసెస్ అని వస్తుంది. ఆ సిటిజన్ సర్వీసెస్లో కంప్లైంట్ అని కానీ, పెటిషన్ అని కానీ, ఆన్లైన్ పెటిషన్ అని ఉంటుంది. దానికి వెళ్ళి మీరు దాంట్లో, ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ, దానికి చేస్తూ ఉండే కొద్దీ మీకే తెలుస్తుంది. దాంట్లోనే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అవసరమైతే దాన్ని రిజిస్టర్డ్ పోస్ట్ తోటి DCPకి, ACPకి పంపించండి. ఆ తర్వాత జరిగేది ఇంకా తర్వాత అయితే లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎస్ మ్యామ్. తండ్రి ఆస్తిలో లేదంటే భర్త ఆస్తిలో మహిళలకు ఉండే చట్టపరమైన హక్కులు ఏంటి, అంటే చట్టం ఏం చెబుతుంది? ఇది పర్సనల్ లాస్ కింద వస్తుంది. మీరు ఇందాక అడిగినవన్నీ క్రిమినల్ లాస్. సో అందరికీ ఈక్వల్గా ఉంటాయి, ఆడ మగ, స్త్రీ పురుషులు, పిల్లలు పెద్దవాళ్ళు, అట్లా డిఫరెన్షియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకైతే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది, కానీ లేకపోతే ఇన్ జనరల్ ఇవన్నీ అవుతాయి. కానీ ఇది వచ్చి పర్సనల్ లాస్ కింద వస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ అనుకోండి, 2005 తర్వాత నుంచి, అంటే మనకి వీ షుడ్ బీ ప్రౌడ్, 1988-89లోనే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ఆడపిల్లలకి మగపిల్లలకి ఈక్వల్గానే రావాలి, ఎందుకంటే అది స్టేట్ లా కింద తీసుకొచ్చారు.
తర్వాత సో మన తెలుగు వాళ్ళకి 80s ఉంది, ఎర్లీ 90s లేట్ 80s నుంచి. ఇక్కడ ఇండియాలో మొత్తం 2005 నుంచి ఇట్ హ్యాస్ బీన్ స్టాండర్డైజ్డ్. ఏమని, ఆడైనా మగైనా మీకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. యూ కెన్ క్లెయిమ్ మీ ఫాదర్ ప్రాపర్టీ. ఇప్పుడు విల్ రాయకుండా మీ ఫాదర్ కానీ మదర్ కానీ పోయి ఉంటే మీకు మీ అన్నదమ్ములతో పాటు మీ అక్క చెల్లెళ్ళకి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఎవరు దాన్ని కాదు అనడానికి లేదు. అదే హస్బెండ్ దగ్గరకు వద్దాం. హస్బెండ్ పోతే యాజ్ అ విడో యూ హ్యావ్ రైట్ 1/3. అంటే మీది 1/3, మీ మదర్ ఇన్ లాది 1/3, మీ పిల్లలది 1/3. అట్లా మీకు ఒక పాప ఉంటే 1/3 అట్లా వస్తుంది. సో ఈక్వల్ షేర్ దాంట్లో ఫస్ట్ క్లాస్ హెయిర్స్, సెకండ్ క్లాస్ హెయిర్స్ అంటారు. సపోజ్ అది లేకపోతే తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో వైఫ్, మదర్, డాటర్ వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ హెయిర్స్. సిస్టర్ మళ్ళీ రాదు అందులో. ఓకే. తర్వాత కమింగ్ టు ముస్లింలో ఎట్లా అంటే 1/3 2/3 1 part 2 parts అని అంటారు. అంటే సపోజ్ 3 భాగాలుగా చేస్తే 2 భాగాలు మగపిల్లాడికి వెళ్ళాలి, 1 భాగం ఆడపిల్లకి వెళ్ళాలి. అంటే సపోజ్ మీ దగ్గర 9 ఉన్నాయి, 9 ఉంటే 6 ఒక కొడుకే అయినా కూడా 2/3 అతనికి వెళ్తుంది, 1/3 ఆడపిల్లలకి వస్తుంది. ఓకే. అట్లా అది వాళ్ళ పర్సనల్ లా. మళ్ళీ క్రిస్టియన్ లా అనుకోండి, అది ఈక్వల్గా ఉంటుంది. సో పర్సనల్ లాస్ ప్రకారము ప్రాపర్టీ డివిజిబిలిటీ వస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, ఆడవాళ్ళకు వచ్చిన వాళ్ళది అంటే పెళ్ళప్పుడు కానీ ఒక గిఫ్ట్ అప్పుడు కానీ ఇన్ జనరల్ లైఫ్లో ఎప్పుడైనా వస్తే అది నేను నా పిల్లలకు కాదు, నేను ఎవరికైనా ఇవ్వచ్చు, మీకు కూడా ఇచ్చేసేయచ్చు. అది నా స్త్రీధనం. ఓకే. సో నేను దాన్ని గిఫ్ట్ చేయొచ్చు, డొనేషన్ ఇవ్వచ్చు. కానీ మగవాళ్ళకి అట్లా వచ్చిందనుకోండి, ఏదైనా పైనుంచి కిందికి అంటే వితౌట్ అ విల్ ఏదన్నా వస్తే తప్పకుండా అది పిల్లలకి వెళ్ళాలి, భార్యకి పిల్లలకి వెళ్ళాల్సిందే. ఆడవాళ్ళకి అట్లా ఏదన్నా వస్తే అది వాళ్ళదైపోతుంది, అక్కడితోటి అది నేను ఇంకెవరికో ఇవ్వాలి అనేది లేదు, మన ఓన్ చాయిస్. కానీ అదే నేను నా కొడుక్కి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ నా కొడుక్కి విల్ రాసి ఇచ్చానే అనుకుందాం, అప్పుడు అతను విల్ కాదు, నా కొడుక్కి నా దగ్గర నుంచి వచ్చింది, అప్పుడు అతను మళ్ళీ తన పిల్లలకి ఇవ్వాల్సిందే. అట్లా ఇది టు బెనిఫిట్, ఆడవాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి, మగవాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పారేసుకోకుండా ఉండడానికి. అండ్ మ్యామ్, ఈ లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక అనుకున్నట్టు బయట చూస్తుంటాము, అండ్ ఆఫీస్లో కూడా వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా చూస్తుంటాం. కానీ చాలా వరకు అక్కడ ఈ పాష్ యాక్ట్ ఏదైతే ఉందో, మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టం, చాలా మందికి అది తెలియదు. సో దీని గురించి వివరించండి, ఆఫీసుల్లో కమిటీలు ఎలా పనిచేయాలి అనేది. ఆఫీస్లో వాళ్ళు ఒక ఇంటర్నల్ కమిటీ పెట్టుకోవాలమ్మా, అండ్ దే హ్యావ్ టు సార్ట్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇంటర్నల్ కమిటీ తోటి చేయించాలి. వాళ్ళు దానికి తప్పు చేశారా లేదా కనుక్కొని దాని మీద వాళ్ళ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేషన్ అనరు, దే కాల్ ఇట్ ఇంటర్నల్ చెకింగ్ చేస్తారు. చేసి దాని మీద వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు. అకార్డింగ్ టు దట్ ఆ అమ్మాయిది కరెక్టా, అతనిది కరెక్టా, తప్ప అనే దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇంటర్నల్ కమిటీ అని ఉండేది, ఐసీ ఉండేది, మ్యాండేటరీ చేసేశారు. 10 members ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో ఇంటర్నల్ కమిటీ ఫర్ పాష్ ఇస్ మ్యాండేటరీ. ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఉన్నా కూడా అది మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంటర్నల్ దాంట్లో కాకుండా స్త్రీలు ఒకవేళ వాళ్ళకి కావాలి అంటే బయటికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఐపీసీ కానీ లేదా బిఎన్ఎస్ కానీ వీటి ప్రకారం కూడా బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో పాష్ అనేది వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్. బట్ వర్క్ ప్లేస్లో ఉన్నా బయట ఉన్నా కూడా బయట ఇచ్చుకోవచ్చు. సో రెండు పక్కల నుంచి కూడా వాళ్ళు దాన్ని అటాక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే, కన్న పిల్లలే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్లపై వదిలేస్తున్నారు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా. సో దీనికి వ్యతిరేకంగా ఉన్న సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది? సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఒక పేరెంట్స్ని ఇప్పుడు ఎట్లా పేరెంట్స్ పిల్లల్ని చూసుకోవాలో అట్లాగే చిన్న వయసులో వాళ్ళకు ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ని పిల్లలు చూసుకోవాలి. ఒకవేళ అట్లా చూసుకోకపోతే శాలరీ అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా భార్య మెయింటెనెన్స్ చేస్తే శాలరీ అటాచ్మెంట్ ఉంటుందో అట్లాగే మెయింటెనెన్స్కి పేరెంట్స్కి కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, మనకి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం మ్యామ్. హలో హలో చెప్పండి, మీ పేరు? మాధవరెడ్డి మేడం. మాధవరెడ్డి గారు ఎక్కడి నుంచి? మేడం ఎక్కడి నుంచి అండి?
ప్రొద్దుటూరు, కడప జిల్లా. ఓకే, మేడంతో మాట్లాడండి మాధవరెడ్డి గారు. చెప్పండి మాధవరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మీరు చెప్పేటటువంటి విషయంలో, సమాజంలో రక్షణ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలలో కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే అదే సమయంలో మహిళలకు భద్రత ఏదైతే చట్టం చేశారో ఆ చట్టం వల్ల అనేక ఇబ్బందులు పురుషులు కూడా ఎదుర్కొంటున్నారు మేడం. ఎందుకు అంటే మహిళలకు ఉన్నటువంటి ఆ చట్టాలలో ఉన్నటువంటి బలము, వారికి బలము, పురుషులకు బలహీనత. దానివల్ల చాలా చాలా చోట్ల నేను నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి అంటే అబ్బాయి చదువుకున్నాడు, ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాని కారణంగా ఆ అమ్మాయి వచ్చేసి ఉద్యోగం లేదనే ఉద్దేశంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అతను తీసుకుపోవాలని చెప్పేసి పెద్ద మనుషులతో పంచాయతీ చేస్తుంటే ఆ పిల్లగాడు ఉద్యోగం లేనప్పుడు సంసారం చేయలేదు కదా అని చెప్పేసి ఆ అబ్బాయి కొంత కఠినంగానే నిలబడితే లాస్ట్ కు అతను కాలేజీకి ఉద్యోగం వచ్చింది, జాయినింగ్ డేట్ రేపు. ఆ డేట్ కు అరెస్ట్ చేపించాలని అరెస్ట్ చేపిస్తే ఉద్యోగానికి జాయిన్ కాకపోతే ఉద్యోగం పోతుంది కదా, పిలుచకపోతావా ఉద్యోగాన్ని పోతుంది. అంటే ఇంతటి చట్టాలను అడ్డం పెట్టుకొని దారుణంగా హింసిస్తున్నటువంటి పురుష సమాజాన్ని నేడు చంపుతున్నటువంటి తీరును అంటే మహిళలకు విలువ ఇయ్యాలి. ఈ దేశంలో, భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో కొన్ని మతాల వాళ్ళు తమకు సంతానాన్ని మాత్రమే ఇచ్చేది. కొంతమంది వినోద వస్తువు అంటే లేదు, మీరు స్త్రీని సమానంగా చూస్తారంటే పురుషుల కన్నా ఉన్నతంగా చూస్తామని చెప్పినాడు స్వామి వివేకానందుడు. అలాంటి స్థితి నుంచి నేటి స్థితి దిగజారిపోతున్నటువంటి విషయములలో మహిళలకు ఉండాల్సిన భద్రతతో పాటు పురుషులకు ఎలాంటిది ఉండాలి. ఇప్పుడు పొలాల దగ్గర గొడవ జరుగుతుంది, పురుషుల కన్నా మహిళలను అడ్డం పెట్టి ఎదుటోని మీద కేసులు పెడుతున్నారు. కూర్చొని కొన్ని రూమ్లలో కూర్చొని మాట్లాడేదానికన్నా క్షేత్రస్థాయిలో కొన్ని చట్టాల వల్ల నరకాలు అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది. మాధవరెడ్డి గారు, మీరు చెప్పింది కరెక్టే అండి. కొంతమంది దాన్ని వ్యతిరేకత కాదు, దుర్వినియోగం చేసి రక్షణ పేరుతో ఇతరులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలలో చట్టాలు కొంత అవగాహన, ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసులలో పెండింగ్ తీసుకుంటా పోతే చేస్తా పోతే కానీ చేయలేరు. కానీ చట్టానికి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఎవరు చెప్తారు? బలవంతుడు, బలహీనుడు. బలవంతుడే రాజ్యాన్ని వెళ్తాడన్నట్టు న్యాయ వ్యవస్థలో కూడా సాక్ష్యాలు కొన్ని రాలేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాధవరెడ్డి గారు, ఒక్క మాట అండి. 498A చట్టం మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పింది, మీరు 498A డొమెస్టిక్ వైలెన్స్ కింద పెట్టిస్తాను అని చెప్పుంటుంది ఆ అమ్మాయి, అంతే కదా మీరు అనేది? కానీ ఒకప్పుడు అది నాన్ బెయిలబుల్ అండి. ఇప్పుడు అది మారిపోయింది. ఎందుకంటే దాన్ని దుర్వినియోగం చెయ్యకూడదని సుప్రీంకోర్టు వచ్చి దాంట్లో బాగా తనిఖీ చేసిన తర్వాతే కేసులు తీసుకోవాలి, లేదా అట్లా తీసుకున్న తర్వాత కూడా డైరెక్ట్గా వెళ్ళి ఇంతకు మునుపు ఉన్నట్టు జైల్లో పెట్టడానికి లేదు, ఖైదీలాగా చూడడానికి లేదు, అదంతా చెక్ చేసిన తర్వాతే చేయాలి అనేది వచ్చిందండి ఇప్పుడు. సో మీరు అన్నట్టు వాళ్ళని తీసుకెళ్ళి నేను జైల్లో పెట్టేస్తాను అంటే అట్లా అవ్వదండి. భయపడొచ్చు అట్లా పెడతారేమో అని, కానీ తెలవాల్సింది ఏంటంటే కాదు, అట్లా కాదు అని. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మైనర్ బాలికల నుంచి వృద్ధ మహిళల దాకా సమాజంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు మన చట్టాల్లో పటిష్టమైన రక్షణలు ఉన్నాయి. అన్యాయం జరిగినప్పుడు భయపడి వెనకడుగు వేయకుండా చట్టాలపై అవగాహన పెంచుకొని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు మన షోకి వచ్చి చట్టాల గురించి అలాగే న్యాయం గురించి చాలా చక్కగా వివరించారు బిందు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మారోహి. ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.